సార్ మీ ప్రమోషన్ ఇష్యూస్లో కానీ ఎన్టీఆర్ కానీ చరణ్ గారు కానీ ఇద్దరు బాగా హెల్ప్ చేశారు. ఎన్టీఆర్ గారితో ఆ రోజు మాట్లాడింది కానీ ఆయన చూసినప్పుడు కానీ ఏం చెప్పారు ఏంటి, మాకు అక్కడ లోకల్లో మాకు చిన్న వీడియో వదిలేరు, తర్వాత ఆయన చూసిన తర్వాత ఆయన ఏం చెప్పారు? సార్కి బాగా నచ్చిందండి. సో ఇంకా రాజీవ్ కనకాల సార్ తీసుకెళ్లారు, టీజర్ అది ఇది అనగానే నేను తీసుకెళ్తారా అని చెప్పి తీసుకెళ్లారు. సో ఒక ఎనర్జీ సార్, ఆ ఎనర్జీ వేరే లెవెల్ ఎనర్జీ సార్. అసలు అంటే అదొక హ్యాండిల్ చేయడం కూడా కష్టమే. అంటే ఇంకా మనం ఆయన వచ్చి అలా కూర్చుంటే వచ్చి కూర్చున్నారు, సరదాగా మాట్లాడేస్తున్నారు. అది ఏంటి మనం ఏం మాట్లాడుతున్నాం ఇంత రియలైజ్ అయ్యేలోపే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ టాపిక్ వెళ్తారు, మాట్లాడేస్తారు. ఫస్ట్ టైం అనమాట అసలు డైరెక్ట్గా చూడటము, అదే ఫస్ట్ టైము. అంతకుముందు ఎప్పుడో ఏదైనా సినిమా ఓపెనింగ్లు జరిగితే అన్ని స్టూడియోలోకి వెళ్ళి తిరుగుతుండేవాడిని నేను, అలా దూరం నుంచి చూడటం తప్ప ఇది ఫస్ట్ టైం ఆయనతో ఇంటరాక్ట్ అవ్వటం. ఆయన కూడా చాలా బాగా కలర్ ఫోటో ఆల్బమ్ అని నా ఫేవరెట్ తెలుసా అసలు. ఫస్ట్ ఏకాంతం సాంగ్ అని ఒకటి ఉంటుంది, ఆ అమ్మాయి వర్షన్లో పేతొస్తాను, భలే సాంగ్ అది. బైరికి కూడా చెప్తుంటాను అది చెప్పి చాలా అంటే చాలా బాగా మాట్లాడారు సార్. అసలు అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం కలవటం. ఆయన సినిమాలో ఈ నగరానికి ఏమైనా ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ ఈ నగరానికి ఏమైనా చూస్తాను ఖాళీగా ఉన్న టైంలో బోర్ కొట్టినా ఎప్పుడన్నా, ఈ తర్వాత కేర్ ఆఫ్ కంచర్పాలెంలో పాట ఆశాపాసం పాట ఆయన ఓపెనింగ్ చెప్తూ ఉంటాడు. అలాగే మీ కలర్ ఫోటోల గురించి మీ వర్క్ గురించి అన్న పర్సనల్ గా డిస్కస్ చేశారు? అదే అండి, పాట గురించి ఫస్ట్ పాట గురించి చెప్పి చాందిని చౌదరిది ఒక పాట ఉంటుంది ఓపెనింగ్, ఆ పాట గురించి చెప్పారు. అసలు సీన్స్ కూడా అసలు సూపర్, అసలు ఇరగదీసావు అసలు అది ఇది అని చెప్పేసి దగ్గర తీసుకొని ఆ ఫోటో దిగేటప్పుడు కూడా నేను చేయి ఇలా ముంచుకొని అంటే టక్మని కొట్టి ఆ చేతులు రెండు తీసి ఇలా వాటేసుకొని దిగారు. చాలా వేరే సార్ అసలు.